జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథ ఒకటి చెప్తారా? పూర్వం అంట కళింగ దేశానికి ఒక రాజుగారు ఉండేవారు. ఆయన ఒక రకం మూర్ఖుడు, అంత బాగా తెలివైనవాడు కాదు. మనం ఏదైనా ఒక వాక్యం మాట్లాడితే ఆయనకి ద్వితీయార్థమే అర్థమవుతుంది అనమాట. ఆయనకి ఏది సరాసరి వాక్యాలు తీసుకోడు ఆయన. ఆయనకి ఇద్దరు మంత్రులు ఉండేవాళ్ళట, రంజనుడు భంజనుడు అని. రంజనుడు చాలా సూటైనవాడు, తెలివైనవాడు, సమయోచితంగా మాట్లాడేవాడు, సమయస్ఫూర్తి కలిగినవాడు. ఓకే. ఈ భంజనుడు రాజుగారు లాగానే సెకండ్ హాఫ్ అర్థమయ్యి థర్డ్ హాఫ్ మీనింగ్ మాట్లాడేవాడు అనమాట. కానీ రాజుకి ఏమిటి, ఈ రంజన మంత్రి చెప్పినవేవి ఆయనకి ఎక్కేవి కాదు. రంజనుడు సీనియర్. వాళ్ళ నాన్నగారి కాలంలో, రాజుగారి తండ్రి గారి కాలంలో రంజన మంత్రి నాన్న ఉండేవారు. తాతగారి కాలంలో రంజన మంత్రి తాతగారు ఉండేవారు. సీనియారిటీ తర్వాత ఏమో ఒక రకమైన నెపోటిజం వర్కౌట్ అయ్యి ఆయన ఉన్నాడు అనమాట, రాజుగా మంత్రిగా ఉన్నాడు. భంజనుడు ఏదో ఒక సందర్భంలో రాజుగారికి నచ్చేలాంటి ఒక తెలివి తక్కువ ఐడియా ఇచ్చి మంత్రి అయ్యాడు. రాజుకి ఎప్పుడు భంజనుడే నచ్చేవాడు. ప్రజలంతా అనుకునేవాళ్ళు, ఈ భంజన మంత్రి ఏనాడు పోతాడు, వాడు చెప్పిన పిచ్చి ఐడియాలన్నీ, ఆయన గారు ఇచ్చినటువంటి ఏమనాలి తింగర సలహాలతోటి రాజుగారు అన్ని తెలివి తక్కువ పనులు చేస్తున్నాడు. రంజనుడు మంచివాడు, పైగా ఆయనకి అనుభవం ఎక్కువ, వాళ్ళ నాన్న తాత కూడా రాజ్యక్షేమం కోరిన వాళ్ళు అని అనిపించేది. ఈ భంజనుడి పీడ ఎట్టా విరగడ చేసుకోవాలో తెలియదు వాళ్ళకి. భంజనుడు లేడనుకో, ఐడియా ఇచ్చేవాళ్ళు లేక నచ్చినా నచ్చకపోయినా పెద్ద మంత్రి చెప్పింది వింటాడు రాజు ఎంతో కొంత. ఈ భంజనుడు వచ్చాక ఆయన మరీ తెలివి తక్కువ ఐడియాలు. రథం వెళ్తుంటే దారిలో చెట్లు అడ్డం వస్తే చెట్లు కొట్టేయటం. ఆ చెట్లు ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం పాతిపెట్టిన చెట్లు రోడ్డంతా ఉంటే ముందు కొట్టించుకుంటారు, కానీ చెట్టే కొట్టించేసుకుంటారా? అదే కదా. ముందు రంజనుడు ఏం చెప్పాడట, ఈ రథాలకు అడ్డొస్తున్నాయి, ఏమంటారు మనకు కూడా ఇప్పుడు కరెంట్ వాళ్ళు ట్రిమ్ చేస్తారు, ట్రిమ్ చేయండి, ఇట్లా మీదకు వచ్చిన వాటిని పక్కకి తొలగిస్తే రథాలు వెళ్ళడానికి సులువుగా ఉంటుంది అని ఆయన చెప్తే, అంటే ఇవాళ కొట్టించాం రేపు పెరగవా, మళ్ళీ వర్షాకాలం వస్తే పెరుగుతాయి కదా, అసలు చెట్లే తీసేస్తే సరిపోతుంది అని చెట్లు కొట్టించే కార్యక్రమం పెట్టించారు. రాచబాటలన్నీ చెట్లు లేకుండా అయిపోయినాయి. మళ్ళీ ఏనాటికి అంత మహావృక్షాలు వస్తాయి? ఇలాంటి ఆలోచనలు అనమాట, ఐడియాలు ఇలాంటివి. ఎట్లాగైనా ఈ భంజనుడిని తప్పించుకోవాలని ఉండేది ప్రజలకి. ఏ తెలివి తక్కువ ఐడియా అయినా అది ఎవరిచ్చారో తెలిసిపోయేది. రాజుగారు ఏ ప్లాన్ చేసినా రంజనుడు చెప్పింది ఏమిటి, భంజనుడు చెప్పింది ఏమిటి ప్రజలకు అర్థమయ్యేది. ఈ ప్రజల్లో ఒక తెలివైన కుర్రవాడు ఒకడున్నాడు. వాడెంత కాలంగానో ఈ రాజ్యంలో ఉన్నారు వాళ్ళు, తాతల కాలం నుంచి ఇక్కడే ఉండి ఈ రాజుల వల్ల కొంత సహాయం పొందిన వాళ్ళు కూడా. ఆ కుటుంబాల్లో గవాక్షుడు అని ఒక కుర్రాడు. వీడు మంచి తెలివి గలవాడు. వాడు ఏం చేశాడంటే, ఒకరోజు ఒక రచ్చబండ దగ్గర కూర్చుని, నేను యువరాణిని పెళ్లి చేసుకున్నట్టు నాకు కల వచ్చింది అని చెప్పాడు. యువరాణితో ఎంత అంగరంగ వైభవంగా తన పెళ్ళి అయిందో కల్లో చెప్పాడు. అలాగా అన్నారంతా. ఈ రచ్చబండ మీద నుంచి ఇళ్ళకెళ్ళిన వాళ్ళంతా ఇంట్లో వాళ్ళకి చెప్పారు, ఆ గవాక్షుడు లేడు, ఫలానా వాళ్ళ అబ్బాయి, వాడికి రాజకుమార్తెతో పెళ్ళైంది. పెళ్ళి అంటే అలాగని వాడికి కల వచ్చిందిట. 3వ రోజుకి అది రాజప్రాసాదంలోకి వెళ్ళిపోయింది. వాడి కల వాడెవడో ఒకడికి రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నట్టు కల వచ్చిందని వాడు ఊరంతా చెప్పు తిరుగుతున్నాడు అని రాజుగారి దగ్గరికి వచ్చేసరికల్లా రంజనుడు అన్నాడు, వాడి కల వాడి ఇష్టం, కానీ చెప్పకూడదు అట్లా, దానికి తగిన శిక్ష విధించాలి, వాడిని కేకేసి వాడిని శిక్షిద్దాం అని రంజనుడు చెప్పాడు. అబ్బాయి నీకు కల వస్తే వచ్చింది, ఇట్లా రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నట్టు 1,00,000 మాటలు పుడతాయి, రేపొద్దున అమ్మాయికి వివాహం కావాలి, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడదని 2 లెంపకాయలు కొట్టి రోజు జైల్లో పెట్టి పూట అన్నం పెట్టకుండా మానేసి పంపించేస్తే అమ్మో ఇలాగ అవుతుందని భయపడతాడు, చాలు అన్నాడు రంజనుడు. భంజనుడు అన్నాడు, అవురవురా, వాడేవాడు రాజకుమార్తెను పెళ్లి చేసుకోవడానికి, వాడిని చంపేయాలి, వాడిని ఉరిదీయాలి మహారాజా అన్నాడు. రాజుగారికి ఉరిదీయటం అనేది చాలా అద్భుతంగా తోచింది. గవాక్షుడిని పిలిపించి, ఏమిరా నాయన నీ సంగతి అంటే, అయ్యో అలా కాదండి, నేను రాజకుమార్తె చెప్పులు చూడడానికి కూడా పనికిరాని వాడిని నాకు తెలుసండి, కానీ నాకు వచ్చిన కల్లో ఎంత విచిత్రమైన విషయం వచ్చిందో తెలియదు మహారాజా మీకు అన్నాడు. మహారాజు అన్నాడు, అంత విచిత్రం అయితే తెలుసుకోవాలిగా, ఏమొచ్చినా సరే నువ్వు చెప్పకూడదని 2 చెంపకాయలు కొడితే సరిపోతుంది,
వాడికి చెంపకాయలు కొట్టే ఉద్దేశంలో లేడు, ఆయన ఉరిదీయాలి. ముందు ఉరిదీసే ముందు వాడు చెప్పేదంతా సాయుధంగా వినాలి. అదే కదా. అందుకని చెప్పు ఎలా వచ్చిందో కళ అంటే, మన పొరుగున భల్లూకవర్మ అనే రాజుగారు ఉన్నారు కదండి. మనకు ఈ రాజ్యానికి, కళింగ రాజ్యానికి పక్కనే ఇంకొక రాజ్యం ఆనుకునే ఉంది. దానికి రాజు భల్లూకవర్మ. భల్లూకవర్మ గారు నేను ఎంత వద్దన్నా నా కల్లో రాజకుమార్తెనిచ్చి నాకు పెళ్లి చేశాడండి అని చెప్పాడు. ఆనంగానే రాజుగారు వెంటనే రంజన మంత్రి వైపుకి తిరిగాడు. ఆ భల్లూకాన్ని ఏం చేస్తే పాపం, ఏం చేసినా పాపం లేదో అని అరిచాడు. అరవంగానే రంజన్ అన్నాడు, కలే కదా ప్రభు, పర్వాలేదు, వీడిని శిక్షిద్దాం, వీడు ప్రచారం చేయకూడదు, ఇట్లా మాట్లాడకూడదని వీడిని శిక్షిద్దామని చెప్తున్నాడు. ఈ భంజనుడు అన్నాడు, ఆ భల్లూకంగాడికి ఎత్తకోబండి, కల్లో అయితే మాత్రం మన అమ్మాయిని పెళ్లి చేయడానికి వాడేవాడు, భల్లూకంగాడు అంతు చూడాలి మహాప్రభు అన్నాడు భంజనుడు. రాజుకి అంతు చూడండి అన్న మాట చాలా ఆసక్తికరంగా వినపడింది. ఏమన్నాడు, వెంటనే సైన్యాధిపతి ఎక్కన్నావు అని కేకేసి సైన్యాధిపతి అక్కడెక్కడో కూర్చుంటే ఆయన పిలిచి సైన్యాన్ని సమాయత్తం చేయి, రాజపురోహితుడిని పిలిచి యుద్ధానికి ముహూర్తం పెట్టించు, మనం భల్లూకవర్మ మీదకి వెళ్తున్నాం అనగానే ఇతను అన్నాడు రంజన మంత్రి ఉన్నాడుగా, ప్రభు యుద్ధం అంటే చిన్న మాట, ఇప్పుడు ఎందుకు పనిమాల దీనికి, ఈ చిన్నదానికి కుర్రాన్ని శిక్షించండి చాలు ప్రభు, భల్లూకుడు మీదకి మనం వెళ్ళకూడదు, భల్లూకవర్మ సమర్థుడు, మనకేమి ఏర్పాట్లు లేవు, అనవసరంగా ఒక కళను పట్టుకుని యుద్ధానికి వెళ్ళొచ్చునా, వద్దు వద్దు వద్దన్నాడు రంజనుడు. భంజనుడేమో రాజుగారు తానా అంటే తందానా, నేను కూడా వస్తాను ప్రభు ఒక కత్తిపుచ్చుకుని అని చెప్తున్నాడు. ఈ గవాక్షుడు, కాదు ప్రభు మీరు పూర్తిగా వినలేదండి నా కళ అనగానే, ఓహో ఇంకా ఉందన్నమాట అని, సరే ఏమైందో ఇంకా చెప్పమన్నారు. వీడు మళ్ళీ గోళ్ళు చూసుకున్నాడు, వేళ్ళు చూసుకున్నాడు, అటు ఇటు చూశాడు. అసలు నిజానికి కల్లో ఏమైందంటేనండి, ఆయన భల్లూకవర్మ మన రాజ్యం మీద దండెత్తాడా అంటే చెప్పావు కదా అదన్నారు. దండెత్తి వచ్చి పెళ్లి చేశాడు కాదండి, దండెత్తి వచ్చి మన రాజ్యాన్ని కైవసం చేసుకుని ఈ భంజన మంత్రి రంజన మంత్రి ఇద్దరూ చూస్తుండగానే మిమ్మల్ని సంహరించి అప్పుడు రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేశాడండి అన్నాడు. అనగానే రాజు నిర్ఘాంతపడడానికి మెడపట్టుకున్నాడు. వెంటనే ఏమిటి నన్ను సంహరించాడా అన్నాడు. సంహరించాడండి. గవాక్షుడికి తెలిసిపోయింది, రాజుగారు ఇంకా అటు ఇటు చూడు, తన వైపే చూస్తాడు. మన రంజన్ మంత్రి భంజన మంత్రి ఇద్దరూ చూస్తుండగానే మిమ్మల్ని సంహరించాడు కదండి. సంహరించగానే మన రంజన మంత్రి గారు, నా రాజు లేని జీవితం నాకెందుకు, తరతరాల వెంబడి సేవిస్తున్నామని ఆయనకి ఇది ఉంటుంది దట్టిలో పచ్చల పిడిబాకు. ఆ పచ్చల పిడిబాకు ఎవరిచ్చారు, వాళ్ళ తాతకి వీళ్ళ తాత ఇచ్చాడు. తరతరాలుగా వస్తున్నటువంటి రాచరికపు పిడిబాకుతోటి డొక్కల్లో పొడుచుకుని చచ్చిపోయాడండి కల్లో. ఆనంగానే రాజుగారు గబగబా లేచొచ్చి రంజన్ మంత్రిని కావలించుకున్నాడు. నా కోసం చచ్చిపోయావా రంజన్ మంత్రి నువ్వు అన్నాడు. ఆనంగానే గవాక్షుడు అన్నాడు, కాదండి మీరు ఇంకా ఉంది, మీరేమో రంజన్ మంత్రి ఏమో పొడుచుకుని చచ్చిపోయాడండి నా కల్లో, ఈ భంజన మంత్రి మాత్రం ఆ భల్లూకవర్మ గారి కాళ్ళు పట్టుకుని రాజుకు తగిన శాస్తి చేశారు, నన్ను మాత్రం మీ దగ్గరే పెట్టుకోండి, మీకు ఎంత మంచి సలహాలైనా నేను ఇస్తానని భల్లూకవర్మ దగ్గర చేరిపోయాడండి అన్నాడు. ఆనంగానే రాజుగారి కొళ్ళు మండిపోయింది. అవురవురా భంజన, కల్లో అయితే మాత్రం దుర్మార్గుడివా నువ్వు, ఇలాంటి వాడివే, నన్ను వదిలేసి భల్లూకుడి వైపు చేరతావా నువ్వు, పైగా నువ్వు ఎదురుగుండా నుంచుని నా కూతుర్ని వీడెవడో దారిపోయే దానయ్య వీడికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే ఒప్పుకున్నావు నువ్వు, రంజనుడేమో చచ్చిపోయాడు అని చెప్పి ఎవరక్కడ వీడిని బంధించండి అన్నాడు. సిద్ధంగా ఉంటారు కదా సైనికులు, ఆల్రెడీ సర్వసైన్యాధ్యక్షుడిని పిలిచి నుంచోబెట్టారు. ఆయన ఒక దూకాడు కత్తిపుచ్చుకుని, ఒక నలుగురు సైనికులు పెడరెక్కలు విడిచి పెట్టేసుకున్నారు భంజనుడు. లబలబలాడిపోయాడు భంజనుడు. కల్లోనే కదా, నేను కల్లో కూడా అలాంటివి చేయనండి అన్నాడు. నువ్వు కల్లో అయినా సరే నువ్వు ఆ పని చేయకూడదు, అది కూడా వాడికి వచ్చింది కదా, పక్కనోడికి వచ్చింది కళ, అదే ఎవరికో వచ్చింది. నమస్కారం. కాళ్ళు పట్టేసుకున్నాడు. బతుకుంటే బలిసాకు తింటాను మహాప్రభు, వదిలేస్తే వెళ్ళిపోతాను అనగానే మిగిలిన వాళ్ళు ఇతనన్నాడు గవాక్షుడు, మీకు మిగిలింది రంజనుడే కదా ప్రభు, ఆయన అడగండి ఏం చేయమంటాడు అనగానే రంజనుడు అన్నాడు, హరిహరి ఈయన చంపేయమన్నాడు. ఆయన హరిహరి అని చెవులు మూసుకుంటాడు. మంత్రిని చంపటం ఏమిటి, ఆయన అన్నాడు వదిలిపెట్టేయండి ప్రభు, కల్లో కూడా ఈ తప్పు ఇంకా చేయడు భంజనుడు, అతన్ని దేశ బహిష్కారం విధించితే ఎక్కడికో వెళ్ళి బతుకుతాడు అనగానే, రంజనుడు ఇంత మంచివాడు నా కోసం చచ్చిపోయాడు కాబట్టి అతను చెప్పిన మాట నేను తప్పకుండా వింటా, వీడిని తీసుకెళ్ళి దేశ బహిష్కారం చేసేయండి, వీడి కుటుంబాన్ని కూడా దేశం నుంచి బయటికి గెంటేయండి అన్నారు. వెళ్ళిపోయాడు.
ప్రజలంతా చప్పట్లు కొట్టారు. అమ్మయ్య భంజనుడు వెళ్ళిపోయాడు రా అని. ఇప్పుడు రంజన మంత్రిని అడిగాడు రాజుగారు, వీడికి కలవాడికి ఏం చేద్దాం అనగానే, ప్రభు వచ్చిన మాట ఎలాగో వచ్చింది, ఇతను ఇక్కడే కాదు ఊరంతా చెప్పాడు. ఊరంతా బ్యాడ్ ప్రాపగండా అయిపోయింది రాజకుమార్తె మీద. ఈ అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేసేద్దాము, మనకు తగిన వాళ్లే వీళ్ళు, తరాల వెంబడి మన దేశంలో ఉన్నారు అని చెప్పి ఏమిటి గవాక్షుడి పట్ల కృతజ్ఞతతో చేశాడు రంజనుడు. ఆ కాలం ఇటు తిప్పుంటే రంజనుడు వెళ్ళేవాడు దేశ బహిష్కారానికి కదా. అందుకని ఈ అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేసి ఈ అబ్బాయిని అర్ధరాజ్యం ఇచ్చి మన రాజుని చేసుకుందామండి, రాస విద్యలు అవి కొన్ని నేర్పించుకుందాం అనగానే ప్రజలంతా చప్పట్లు కొట్టారు. తర్వాత కాలంలో ఈ గవాక్షుడికి ఇచ్చి రాజకుమార్తెని పెళ్లి చేశారు. కథకంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే.